శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 20వ అధ్యాయము విస్సావధాన్లు వృత్తాంతము పఠన ఫలితము జీవితములో ఏర్పడే మహత్తర కష్ట నష్టముల నివారణకు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే విస్సావధాన్ల వృత్తాంతము శ్రీపాదులవారి దివ్యమంగళ స్వరూప వర్ణన నేను ఉదయముననే శ్రీపాదులవారి దర్శనార్థము కురంగడ్డకు వచ్చితిని. శ్రీపాదులవారి శరీరము నుండి దివ్యకాంతులు వెదజల్లబడు చుండెను. శ్రీవారి దివ్యనేత్రముల నుండి శాంతి, కరుణ, ప్రేమ, జ్ఞానము జ్యోతిస్వరూపముగా వెలువడుచుండెను. వారి దివ్యసన్నిధిలో నున్నవారు శాంతిని, కరుణను, ప్రేమను, జ్ఞానమును అయాచితముగానే పొందుచుండిరి. సర్వలోకములకు ఏకైక ప్రభుస్వరూపము నిరాకారతత్వము సాకారమై, సగుణమై, మానవాకారముతో కళ్ల ఎదుటనే కన్పించుచుండుటచే ఆనందము, ఆశ్చర్యము నా సమస్త తత్వమును ముంచెత్తుచుండెను. శ్రీపాదులవారు అనుగ్రహముతో తమ వద్దకు వచ్చివారికి నమస్కరించుకొనుమని మమ్ము సాయిగచేసిరి. వారు చేసిన సాయిగ వెంబడి వారి దివ్యహస్తముల నుండి ఏదియో తెలియరాని శాంతి, ప్రేమ తరంగములుద్భవించి నా మనస్సును, హృదయమును, శరీరమును మరేదో తెలియరాని లోకములకు కొంపోయినట్లు అనుభవమైనది. నేను శ్రీచరణములను భక్తితో స్పృశించితిని. నా శరీరము తేలిక అయినది. నా కన్నుల నుండి నల్లని తేజస్సు బయటకు వచ్చుట గమనించితిని. ఆ తరువాత నా శరీరములోని సమస్త అంగముల నుండి నల్లని తేజస్సు బయల్వెడలినది. ఆ తేజస్సంతయును వికృతమైన నరాకారమును ధరించినది. ఆ ఆకారము స్వయముగా నన్నే పోలి ఉన్నది. శ్రీపాదులవారు చిరునవ్వుతో నీ వలెనేయున్న ఆ నల్లటి ఆకారము ఎవరో గమనించితివా అని నన్ను ప్రశ్నించిరి. నేను స్వామీ, ఆ ఆకారము నన్ను పోలి ఉండుటను గమనించితిని కాని ఆ ఆకారము నా శరీరము నుండి ఏల బయల్వెడలినదో నాకు తెలియదు. ఆ ఆకారము ఎవరో కూడా నాకు తెలియదు అని జవాబిచ్చితిని. అంతట శ్రీపాదులిట్లనిరే, నాయనా, ఆకారము నీ పాప శరీరము. అతడు నీ పాపమయ పురుషుడు. ఇంక నీ శరీరములో మిగిలినది పుణ్యమయ పురుషుడు. ప్రతి మానవ శరీరము నందును పాప పురుషుడును పుణ్యపురుషుడును ఉందురు. పాపపుణ్యములు రెండింటి నుంచి విడుదల లభించినచో ముక్తియే. బ్రాహ్మణ జన్మనెత్తినవాడు నిష్ఠవంతుడై తన పాపశరీరమును దహించుటేగాక తన పుణ్యబలముతో తక్కిన వారిని ఉద్ధరింపవలెను. బ్రాహ్మణుడు సత్వగుణ ప్రధానుడై ఉండవలెను. వేదశాస్త్ర విహితమైన కర్మలను తక్కిన వారిచేత ఆచరింపచేయుచు తన జీవనోపాధికి అవసరమైన ద్రవ్యమును మాత్రమే వారి నుండి తీసుకొనవలయును. ఆ రకముగా ద్రవ్యమును తీసుకొనునప్పుడు వారి పాపమును కూడా అప్రయత్నముగానే తీసుకొనుచున్నాడు. ఆ పాపమును తన తపోరూపమైన అగ్నిలో దహించి వేయవలయును. ఆ రకముగా జీవించు బ్రాహ్మణుడు మాత్రమే బ్రాహ్మణ శబ్దమునకు అర్హుడు. అట్లు కానియడల అతడు జాతిమాత్రము చేతనే బ్రాహ్మణుడుగాని బ్రహ్మజ్ఞానవంతుడైన బ్రాహ్మణుడు మాత్రము కాజాలడు. మా మాతామహులైన బాపనార్యుల వంటివారును మా పితృదేవులైన అప్పల రాజశర్మ వంటివారును సద్బ్రాహ్మణులనిపించు కొనగలిగినవారు. మా మాతామహి రాజమాంబయును మా మాతృదేవి సుమతి మహారాణియును పరమ పవిత్రులు. అటువంటి వారి స్మరణమాత్రము చేతనే జీవుల శరీరము నందలి వేలవేల పాపములు తక్షణము పలాయనము చిత్తగించును. ఈ మాటలను పలికి శ్రీపాదులవారు క్షణకాలము మౌన ముద్ర వహించిరి. చేతివ్రేళ్లతో తమ భ్రూమధ్యమును తాకి తమ కుడి హస్తమును చాచిరి. వారి అరచేయి నుండి ప్రకాశవంతమైన వెలుగు ఉద్భవించెను. తక్షణమే హోమమునకు కావలసిన పవిత్ర వస్తువులు ఉద్భవించెను. కొన్ని మధుర ఫలములు, పుష్పములు కూడా ఉద్భవించెను. తదుపరి కాంచనము, రజతము ఉద్భవించెను. ఆ తదుపరి నవరత్నములు ఉద్భవించెను. అటు తదుపరి దివ్యాగ్ని ఉద్భవించెను. నా శరీరము నుండి వెలువడిన పాప పురుషుడు
మహాభయకంపితుడై అరచుచుండెను. శ్రీపాదులవారు తమ నేత్రముల కదలికతో పాప పురుషుని దివ్యాగ్ని యందుపడి దగ్ధము కావలసినదని ఆజ్ఞాపించిరి. వాడు అయిష్టముగనే ఆ అగ్ని యందుపడెను. నా శరీరము నందంతటను మంటలుద్భవించెను. నేను స్వామీ, నేను దహింపబడుచున్నాను. రక్షింపుడు, రక్షింపుడు అని అరచుచుంటిని. శ్రీపాదులవారి దివ్యనేత్రముల నుండి కాంతి తరంగమొకటి నన్ను తాకినది. నా శరీరము శీతలమయ్యెను. హోమాగ్ని పాప పురుషుని కాల్చివేసినది. నా శరీరమునందు రకరకములైన విద్యుత్తులు ఉద్భవించినవి. నా కుండలిని జాగృత మగుటను గమనించితిని. నా నాడీ స్పందనమాగి పోయెను, హృదయ స్పందనమాగి పోయెను. నేను సమాధి స్థితిలోనికి జారుకొంటిని. మధ్యాహ్న సమయమైనది. ఆనాడు గురువారం. శ్రీపాదులవారు స్నానమాచరించి భక్తజన పరివేష్టితులయ్యుండిరి. భక్తజనులు సమర్పించిన భిక్షాన్నమును శ్రీపాదులవారు తమ దివ్యహస్తముతో స్పృశించిరి. తమ కమండలము నుండి జలమును భక్తజనులపై ప్రోక్షించిరి. అష్టదిక్కుల యందు కొంత అన్నమును బలిగానుంచిరి. కోటి కోయిలల కమ్మని స్వరముతో నన్ను పేరుపెట్టి పిలిచిరి. అందరినీ భోజనము చేయుడని ఆజ్ఞాపించిరి. నన్ను తమకు సమీపముగా రమ్మని ఆదేశించిరి. క్షణకాలము కనులను మూసికొని తిరిగి కన్నులను తెరచి నావైపు తమ విలాస దృక్కులను సారించిరి. వారి చేతిలో రజతపాత్ర యొకటి ఆవిర్భవించినది. దాని నిండుగా హల్వా అని పిలువబడు ఉత్తర దేశ వంటక మొకటియున్నది. అది శ్రీపాదులవారికి ఇష్టపాత్రమైన వంటకము. శ్రీపాదులవారు శంకరభట్టు. నన్ను నా భక్తులు తమ భక్తిపాసములతో బంధించెదరు. నేను నిష్కల్మషమైన భక్తి శ్రద్ధలకు మాత్రమే బద్ధుడను. పైండా వెంకటపయ్య శ్రేష్ఠిగారి ధర్మపత్ని వెంకట సుబ్బమాంబ ఈ వంటకమును నా నిమిత్తమై తయారుచేసి నేను ఆరగించిన తదుపరి మాత్రమే భోజనము చేసెదనని ప్రతిజ్ఞ బూనినది. వారి మనుమరాలు లక్ష్మీవాసవి నా చేతికి రక్షాబంధనము కట్టినది. నా భర్త జాతకమునందు మారక యోగమున్నదని జ్యోతిష్కులను చున్నారు. నీకు నేను రక్షాబంధనము కట్టిన మాట యథార్థమేని నీవు ఈ ప్రసాదమును స్వీకరించి నన్ను సుమంగళిగా ఆశీర్వదించవలసినదని పట్టుబట్టి నిరసన దీక్ష చేపట్టినది. నాకు వేరే గతి ఏమున్నది? చిరంజీవి లక్ష్మీవాసవిని లక్ష్మీ సౌభాగ్యవతిగా ఆశీర్వదించి పుష్పములను, గాజులను, కుంకుమను ప్రసాదించితిని. మా అమ్మమ్మ వెంకట సుబ్బమాంబ ప్రేమతో తయారుచేసిన హల్వాను నా వెంట తెచ్చితిని. ఈ మధుర ప్రసాదము అనేక జన్మల నుండి సంప్రాప్తమగుచుండిన మహాపాతకములను నిర్మూలించును. నా భక్తుల ఇంట నాకు నివేదన చేయబడిన ప్రసాదమును నేను స్వయముగా సూక్ష్మకిరణముల ద్వారా స్వీకరించుదును. అయితే శ్రేష్ఠిగారి ఇంట వండినది మహాప్రసాదము కావున నేను స్వయముగా భౌతికముగా స్వీకరించుచుంటిని. నీవును ఈ ప్రసాదమును స్వీకరించవలసినది అనిరి. ఆ ప్రసాదము యొక్క మాధుర్యమును వర్ణించుట ఎవరితరము? ప్రసాదము నందు కొంత భాగమును పైకి విసిరిరి. అది నభోమండలములో ఎచ్చటికో పోయెను. మరికొంత ప్రసాదమును తమ అరచేతిలో జారవిడిచిరి. అపుడచ్చటి భూమి బ్రద్దలై ప్రసాదమునకు దారి ఇచ్చెను. ప్రసాదము భూమిలోనికి పోయిన తదుపరి బ్రద్దలైన భూమి మరల యథాస్థితికి వచ్చెను. అచ్చటనున్న ప్రసాదమును తక్కిన భక్తులు కూడా వాంఛించిరి. శ్రీపాదులు ఎవరినీ నిరాశపరచు అవతారము కానే కాదు. ఎందరికి పెట్టినను అది ఇంకను అక్షయమగు చుండెను. ఇంతలో పద్మశాలికుల సంభవుడైన గురుచరణుడను భక్తుడేతెంచెను. శ్రీపాదులవారు వానికి కూడా ప్రసాదము పెట్టెరి. ఆ రజితపాత్రను కృష్ణా నదిలోనికి విసిరివైచిరి. తరువాత శ్రీపాదులవారు పద్మశాలీలు మార్కండేయ గోత్రము వారే. కారణాంతరమున వారు మాంస భక్షకులేరి. నా సన్నిధిలో కారణములేని కార్యము జరుగనేరదు.
గురుచరణ, నీవు ఎన్నియో రోజుల నుండి నాకు ప్రసాదమును నైవేద్యముగా పెట్టుచు శ్రీగురుచరణములే సర్వదా సరను సరను అనుచు పవిత్ర జీవనమును గడుపుచున్నావు. ఈనాడు శ్రీగురు కర కమలముల నుండి మహాప్రసాదమును పొందగలిగితివి. శంకరభట్టునకు గురుతత్వమును నీకు తెలిసినంత విశదపరచుము. మేము మధ్యాహ్న సమయమున యోగ నిద్రలో నుండి మానస సంచారము చేసెదము. మమ్ములను ఎవ్వరునూ దర్శింపరాదు. మా విశ్రాంతికి భంగమూ రానివ్వరాదు అని సెలవిచ్చిరి. నేను శ్రీ గురుచరణుడనడి మహాభక్తుని కలియుట నిజముగా శ్రీగురుని సంకల్పమే. శ్రీగురుచరణుడు యోగ మార్గములో పరిణితి చెందినవాడు. శ్రీపాదులవారి తత్వమును నాకు తెలియజేసి ధన్యులనునర్పుడు అని నేను వారిని ప్రార్థించితిని. అంతట గురుచరణుడు అనంతకోటి బ్రహ్మాండముల సృష్టిస్థితి లయములనొందించు మహాసంకల్పమేదైతే ఉన్నదో అట్టి నిరాకార నిర్గుణ తత్వమే సాకార సగుణ స్వరూపమై పూర్వము యుగమునందు శ్రీదత్తాత్రేయుడిగా అవతరించి ప్రస్తుతము ఈ యుగమున ఈ కాలమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. ఈ అవతారము నరాకారముగా తోచు నిరాకారము, సగుణముగా తోచు నిర్గుణము, ఒక దేవతా స్వరూపముగా తోచు సర్వదేవతా స్వరూపము అన్ని యోగ మార్గములకును గమ్యము. సృష్ట్యాది నుండియు మహర్షులు తమ తమ సాధనా విశేషముల వలన సాక్షాత్కారమును పొందిన దేవతా స్వరూపములన్నీయు శ్రీపాదులవారి యొక్క దివ్యస్వరూపములే. పూర్వకాలమందు మహర్షులకు అనేక దివ్య శక్తులుండెడివి. వశిష్ఠుడు హవ్యయుక్తముగా యజ్ఞములను చేయువాడు. హవ్యమక్కర లేకుండగా యజ్ఞమును చేయు విధానమును విశ్వామిత్రుడు, జమదగ్ని అనువారు అనుసరించెడివారు. ఏదేని ఒక కర్మమును చేయుటకుగాని చేయకుండుటకుగాని వేరు విధముగా చేయుటకుగాని ఆ కర్మ యొక్క రహస్యమును ఆ మంత్ర రహస్యమును తెలిసినవాడే సమర్థుడగును. శ్రీపాదులవారు సర్వసమర్థులు. అయితే వారు కర్మ రహస్యమును ఎరిగినవారు గనకు ఆయా వ్యక్తుల ఎడల వారు ప్రవర్తించు విధానములో వ్యత్యాసములు కనుపించును. అన్ని శక్తులలోనూ ప్రేమ శక్తి సర్వశ్రేష్టమైనది. దానికున్న శక్తి అనంతమైనది. బాపనార్యులుగాని నరసింహవర్మగాని పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగాని విచిత్ర యోగ సంపన్నులు. వారు ముగ్గురుకీ శ్రీపాదులవారి ఎడల వాత్సల్య భక్తిమెండు. వారు తమ ప్రేమ శక్తితో ఫలానా కార్యమును సుసంపన్నం చేయమని శ్రీపాదుల ఎదుట మంకుపట్టు పట్టగలరు. శ్రీపాదులవారుకూడా తల యుంచక తప్పదు. శ్రీపాదులవారు ప్రతి స్త్రీలోనూ తమ మాతృశ్రీని దర్శింపగల సహజ స్వభావులు, సహజ వాత్సల్యముతో ఎవరినను శ్రీపాదుని దివ్య శిశువుగా భావించి ఆరాధించెదరో శ్రీపాదులవారుకూడా వారి ఇండ్లలో శిశువుగానే ప్రవర్తించెదరు. ఇదియే మహామాయ. యోగులు, జ్ఞానులు పదే పదే వల్లించి చెప్పెడి నిర్గుణ, నిరాకార, పరబ్రహ్మము దివ్య శిశువుగా పీఠికాపురములో దివ్యలీలలను చూపుట తర్కమున కందని విషయము. వేదశాస్త్రముల అధ్యయనము ద్వారానూ యోగ మార్గము ద్వారానూ జ్ఞాన మార్గము ద్వారానూ దైవము లభించుననడి అభిప్రాయముతో సాధన చేయువారికి ఆ దైవము ఆయా మార్గముల ద్వారా మాత్రమే లభించును. దైవానుభవమును శాస్త్రముల ద్వారా ప్రమాణీకరింపవచ్చును. ఒక్కొక్కప్పుడు శాస్త్రములకు అతీత మార్గమున కూడా దైవానుభవములు కలుగవచ్చును. దైవము సర్వతంత్ర స్వతంత్రుడు. శ్రీపాదులవారి లీలలు అతర్క్యములు, అశ్రుత పూర్వములు అని వివరించిరి. అంతట నేను, అయ్యా, మీకు శ్రీపాదులవారి దర్శనము ప్రప్రథమమున ఏ విధమున లభించెను? ఆ కథాప్రసంగము చేసి నన్ను తరింపజేయుడు అని శ్రీగురుచరణుని కోరితిని. అంతట గురుచరణుడు, బ్రాహ్మణోత్తమా, మీరెంతయో ధన్యులు. శ్రీపాదులవారి సమక్షమున వారి దివ్యలీలలను మీకు తెలియజేయు భాగ్యము నాకు కలుగుట కేవలము నా పూర్వజన్మ సుకృత విశేషము వలననే. మీరు శ్రీగురుని అవ్యాజ కరుణా కటాక్షము అని పలికి తనకు శ్రీపాదులవారి దర్శనము కలిగిన విధమును సంగ్రహముగా వివరించిరి. నేను దైవభక్తిగల
కుటుంబములోనే జన్మించితిని. చిన్నతనము నుండియూ నేను మా కుల దైవమైన దత్తప్రభువునే కొలుచుచుంటిని. కుటుంబమునందు ఆర్థిక చింతలు మెండుగా నుండెడివి. దత్తప్రభువుల వారిని ఎంత వేడుకొన్ననూ నా కష్టములు తీరలేదు. సరికదా మిక్కుటము కాజొచ్చెను. కొంతమంది పెద్దలు, నీకు దత్తప్రభుని అనుగ్రహము లేదు. నీవు కుల దైవముగా వేరొక దైవతము నెంచుకొని పూజించుకొనిన నీ కష్టములు తీరవచ్చును అని సలహా ఇచ్చిరి. నేను కూడా ఏ దైవమును కుల దైవముగా ఎంచుకొన్నా నా కష్టములు కడదేరునా యని తలంచుచూ నిద్రపోతిని. కలలో భయంకరాకారుడైన కసాయి వానిని చూచితిని. అతడు మిక్కిలి ప్రేమతో మేకల మందను పెంచుచుండెను. ప్రతిరోజునూ కొన్ని మేకలను తన కసాయి కత్తికి బలి చేయుచుండెను. అతని చేతిలోని కత్తి నన్ను భయభ్రాంతుని చేయుచుండెను. అతడు మేఘగంభీర స్వరమున, నేను దత్తుడను. నీవు ఏ దేవీ దేవతలను ఆరాధనము చేసినను ఆ స్వరూపములన్నియూ నేనే. నీవు ఆరాధించు దైవము యొక్క నామరూపములను మార్చినంతమాత్రమున నేను మారెడివాడను కాను. నేను నిన్ను వదలువాడను అంతకంటెనుగాను. నీవు నా నీడవు, నా నీడ నన్ను విడిచి ఎట్లుండగలదు? సమస్త దేవీ దేవతల సంకల్పములను, సమస్త మానవకోటి సంకల్పములను నడిపించు మహాసంకల్పమును నేనే. భగవదవతారములన్నీయు ఏ బ్రహ్మస్వరూపము నుండి వెలువడునో ఆ బ్రహ్మమును నేనే. పులినోట చిక్కిన జంతువు తప్పించుకొన గలుగునేమోగాని నా చేత చిక్కిన నీవు తప్పించుకొనలేవు. దత్తభక్తులు సింహకిశోరముల వలె నుండవలెను గాని పీరికి పందలు కాకూడదు. నేను సింహము వంటివాడను. సింహకిశోరములకు సింహము వద్ద భయముండజాలదు. అవి తమ తల్లిని తమ ఆటపాటలతో మురిపించును. ఈ కత్తితో నేను నిన్ను చంపుట ఖాయము. ముల్లోకములందును నిన్ను రక్షింపగలుగువారు ఎవ్వరునూ లేరు అని పలికెను. నేను భయభ్రాంతుడనే వెర్రి కేకలు వేయసాగితిని. ఇంతలో కల చెదిరినది. ఇంటిలోనివారు విషయమేమిటని అడిగిరి. నేను నా స్వప్న వృత్తాంతము వారికి తెలిపితిని. ఏ జన్మలో చేసి కొన్న కర్మఫలమో ఈనాడు ఈ దరిద్రావస్థను అనుభవించుచుంటినని వాపోయితిని. మా ఆర్థిక బాధలు మరింత మెండాయెను. నేను చనిపోయినను బాగుండునని భావించితిని. తెల్లవారగానే మా ఇంటి ముంగిట ఒక హరిదాసు ప్రత్యక్షమాయెను. అతని చేతుల్లో చిరతలుండెను. అతడు హరినామమును గానము చేయుచుండెను. నెత్తిమీద బియ్యమును పోస్కొను పాత్ర యొకటుండెను. ఇతడొక వింత హరిదాసు. ఆ పాత్ర యందాతడు ఒక చిన్న మేడిచెట్టు మొక్కను కలిగి యుండెను. హరిదాసు ఇంటి ముంగిట నిలచినప్పుడు బియ్యము వేయకపోవుట అశుభసూచకమందురు. అందుచేత ఇంటిలో బియ్యము ఏమైనా ఉన్నవేమోనని వెదికి కనిపించిన గుప్పెడు నూకలను హరిదాసుకిచ్చితిని. హరిదాసు ఆ గుప్పెడు నూకలను స్వీకరించి, అయ్యా, నిన్న రాత్రి ఒక కసాయివాడు గురుచరణుడనడి దత్తభక్తుని హత్యచేసినాడు. చిత్రమేమనగా ఆ మనిషి ప్రాణములు శరీరము నుండి విడివడి ఈ మేడి మొక్కయందు నిలిచినవి. ఓదుంబర వృక్ష మూలమున దత్తాత్రేయుల వారుందురని ప్రమాణము. ఈ మొక్క సామాన్యమైనది కాదు. గోదావరి మండలమున శ్రీపీఠికాపురమును మహాక్షేత్రము కలదు. అచ్చట స్వయంభూ దత్తుడు శ్రీపాద శ్రీవల్లభులనడి మారువేషమున తిరుగుచుండునని ప్రతీతి. శ్రీవల్లభులవారి మాతామహగృహమున నుండు ఓదుంబర వృక్షము యొక్క సంతతి ఈ మొక్క. ఈ మొక్క మీ ఇంట నాటి సర్వశుభములను పొందుము అని పలుకగా నాకు తల తిరిగి పోయినట్లయినది. అంతట నేను హరిదాసుతో, అయ్యా, గురుచరణుడనడి వాడను నేనే. నేను హత్యకు గురి కాలేదు. నేను దత్తభక్తుడినే. నేను స్వప్నమున కసాయివానిని చూచితిని. అతడు తన కత్తితో నన్ను సంహరించెదనని చెప్పినాడు. ఏ మానవుడైనా విగత జీవుడైనప్పుడు అతని శవము సంప్రాప్తము కానప్పుడు మేడి కర్రలను పేర్చి శవముగా భావించి ఉత్తర క్రియలను చేయుట వినియున్నాను. అంతేకాని
ఒక మనిషి ప్రాణములను ఓదుంబర వృక్షములోనికి ఆకర్షించి అదే సమయములో అదే మనిషి యందు ప్రాణములను నిల్పుట ఎచ్చటనూ వినలేదు కనలేదు. అంటిని ఓదుంబర వృక్ష మహిమ. అంతట హరిదాసు బిగ్గరగా నవ్వి, నీవు చెప్పునది నిజమే. కాదనను. ఈ సృష్టి యొక్క మర్మమంతయును ఆది గురుడైన దత్తప్రభువునకు మాత్రమే అవగతము. ఉత్తర క్షణములో వారు ఏమి చేయ సంకల్పించెదరో సప్తర్షులు కూడను గ్రహింపజాలరు. అట్టిది నీవెంత నేనెంత? మనుష్యుడు శారీరకముగా మరణించిననే మరణమను కొనుచున్నావు. జాతకునికి మారకదశ సంప్రాప్తమైనప్పుడు సద్గురువు తన శిష్యుని ఘోరమైన మానసిక క్షోభకు ఘోరమైన అవమానములకు భరించశక్యముగాని కష్ట నష్టములకు గురిచేసి కర్మక్షయమొనరించి పునర్జన్మను ప్రసాదింపవచ్చును. అవతార పురుషుడు తన ఆశ్రితుని స్వల్పమైన వ్యధకు గురిచేసి పునర్జన్మ నీయవచ్చును. అయితే దత్తాత్రేయులవారు తమ ఆశ్రితుల ప్రాణశక్తిని తాము సదా నివసించెడి ఓదుంబర వృక్షమునకు ఆకర్షించి ఓదుంబర వృక్షము నుండి వెలువడు ప్రాణశక్తి ద్వారా ఆశ్రితుని శరీరమును రక్షించెదరు. అల్పజ్ఞుడైన ఆశ్రితుడు తన శరీరము నందలి ప్రాణశక్తి ద్వారా తాను జీవించుచున్నానని అనుకొనును. అయితే యథార్థమేమనగా ఆ ప్రాణశక్తి ఓదుంబరము నుండి వెలువడి భక్తుని యొక్క శరీర వ్యాపారములను నిర్విఘ్నముగా నిర్వర్తింపజేయుచున్నది. మారకదశ తొలగిన తక్షణము ఓదుంబరము నుండి వెలువడు ప్రాణశక్తి మరల భక్తుని యందు సుప్రతిష్ఠితమై మరికొంతకాలము ఆ భక్తుడు జీవించును. ఓదుంబరము నుండి ఎంతటి ప్రాణశక్తి వెలువడినను అది పరిపూర్ణముగనే యుండును. దానికి కారణము శ్రీ దత్తాత్రేయులవారు ప్రతి ఓదుంబర వృక్షమూలమున సూక్ష్మరూపముగా సుప్రతిష్ఠితులై యుండుటయే అని విశదపరచెను. నాకు హరిదాసు చెప్పునదంతయు ఆశ్చర్యముగా నుండెను. కృష్ణదాసు అను పేరుగలిగిన ఆ హరిదాసు తన దారి వెంట వెడలిపోయెను. నేను ఆ ఔదుంబరమును మహాప్రేమతో భక్తితో మా ఇంటి పెరటి యందు పెంచసాగితిని. కొలది దినములు మామూలుగనే గడచిపోయెను. మా దూరపు బంధువొకడు పట్టు బట్టల వ్యాపారము చేయువాడు. అతడు వృద్ధుడై పోయెను. అతనికి పిల్లలు లేరు. నాయందు అతనికి అవ్యాజమైన ప్రేమ కలిగెను. అతడు మా ఇంటనే నివసింపమొదలెడెను. నాకు కొంత ధనమొసంగి పట్టు బట్టల వ్యాపారము చేయమని సలహానిచ్చెను. అతడు కూడా మా ఇంటనున్న ఓదుంబరమునకు ప్రదక్షిణలు చేయుట మహాభక్తితో దత్తప్రభుని ఆరాధించుట చేయ మొదలెడెను. మా ఇంట ఏమి ఇబ్బందులు తల ఎత్తినను ఓదుంబరమునకు ప్రదక్షిణ చేసి ఆ వృక్షరాజమునకే మా బాధలు చెప్పుకొనెడివారము. మా ఆవేదన దత్తప్రభువునకు చేరెడిది, మా బాధలు ఊహించని విధముగా తీరెడివి. దత్తాత్రేయుల వారికిని మాకును మధ్య స్నేహవారధిగా ఓదుంబరముండెడిది. అయ్యో! దత్తభక్తులకు ఓదుంబర వృక్ష సేవనము అత్యంత ముఖ్యమైన విధి. ఓదుంబరము గృహమునందున్న దత్తాత్రేయులవారు సాక్షాత్తు మనింట ఉన్నట్లే. ఓదుంబరము యొక్క మహిమను ఎంత వర్ణించినను అది తక్కువేగును. పాపకర్మల ఫలితముగా ముళ్ళ చెట్టుగా జన్మించుట. నేను నా వ్యాపార నిమిత్తము ఓడ్ర దేశమునకు పోవుచు నా అదృష్టవశమున పీఠికాపురమునకు చేరి శ్రీ బాపనార్యుల ఇల్లు కనుగొంటిని. అప్పుడు శ్రీపాదులవారు బాపనార్యులతో కలసి పెరటి యందుండిరి. వారి పెరట్లో ముండ్ల చెట్టు యొకటున్నది. శ్రీపాదులవారు దానికి శ్రద్ధగా నీరు పోయుచుండిరి. బాపనార్యులు శ్రీపాదులవారిని, బంగారు కన్నా! నీకు ఇంత ప్రీతిపాత్రమైన ఈ ముండ్ల చెట్టు సోమలతయో లేక సంజీవిని మొక్కయో అనునట్లు అంత మిక్కిలి శ్రద్ధ వహించుట యుక్తము. నీవు శ్రద్ధ వహించినను వహింపకున్నను అది పెరుగుట మానదు అనిరి. అంతట శ్రీపాదులవారు తాత పూర్వజన్మమున మన వీధిలోనే ఉండి స్వయంభుదత్తుడే బాపన్నావధాన్లుగారి మనుమడుగా అవతరించెనట. ఎంతటి విడ్డూరము! ఎంతటి దైవద్రోహము! అని పరిహాసము చేసిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. అమ్మయును నేనును అన్నలును
శ్రీవిద్యాధరి, రాధ, సురేఖలును వెంకటపయ్యశ్రేష్ఠిగారి ఇంటను నరసింహవర్మగారి ఇంటను భోజనము చేయు సందర్భమున మల్లాదివారును గండికోటవారును బొత్తిగా అనాచారవంతులు, ధర్మభ్రష్టులు. ఈ రెండు కుటుంబముల వారిని బ్రాహ్మణ సమాజము నుండి వెలివేయవలెనని బ్రాహ్మణ పరిషత్తులో వివాదము రేపిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. శ్రీపాదుడే దత్తాత్రేయుడా? దీనికి ప్రమాణమేది? శాస్త్రములలో ఉన్నదా? వేదములలో ఉన్నదా? అని కుతర్కములాడిన విస్సావధాన్లు తాతయే ఈ ముండ్ల చెట్టు. సర్వమంగళ స్వరూపిణి అయిన నా మాతృదేవి సుమతి మహారాణిని తమ పుట్టింటి ఆడు బిడ్డగా భావించి భోజనము పెట్టి నూతన వస్త్రములతో సత్కరించి తమ జన్మ ధన్యమైనదని భావించే వెంకటపయ్య శ్రేష్ఠి తాతను, నరసింహవర్మ తాతను అను నిత్యము దుమ్మెత్తిపోసిన విస్సావధానులు తాతయే ఈ ముండ్ల చెట్టు. మరణానంతరము ఉత్తర క్రియల లోపముల వలన మహాపాప భారమున తన స్వభావమునకు తగినట్లుగా ముండ్ల చెట్టుగా జన్మించిన ఈ విస్సావధాన్లు తాతను చూచి జాలిపడి కాస్త జలతర్పణము చేయుచున్నాను అని తెలిపెరి. కొలది సేపటిలో పెరటిలో నుండి వీధిలోనికి వచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభుల ముగ్ధ మనోహర రూపమును చూడగనే నాకు ఆనందాతిరేకముతో ఎక్కిళ్ళు వచ్చినవి. కన్నుల వెంట ఆనంద భాష్పములు వెల్లువలు కాసాగెను. నేను శ్రీపాదులవారి దివ్యపాద పద్మములపై వ్రాలిపోయితిని. శ్రీపాదులవారు నన్ను ప్రేమతో వెన్నుతట్టి, నాయనా, లే లే, ఏమిటి ఈ పిచ్చిపనులు? చచ్చి తిరిగి పునర్జన్మనెత్తి నా వద్దకు వచ్చితివా అనిరి. నేను పట్టు బట్టల వ్యాపారము చేయువాడనని గ్రహించి బాపనార్యులవారు నాతో, ఓయి, మా బంగారు బుడతడికి తగిన పుట్టములేమైనా కలవా అని ప్రశ్నించిరి. నేను శ్రీపాదుల వారికి యోగ్యమైన పట్టు పుట్టములనిచ్చితిని. గురుచరణా, నీకొక వింత చూపెదను, రమ్మని వారు నన్ను లోనికి తీసుకొనిపోయరి. బాపనార్యుల వారుకూడా శ్రీపాదుల వెంట నుండిరి. శ్రీపాదులవారు మమ్ములను ముండ్ల చెట్టు వద్దకు తీసుకొనిపోయి, విస్సన్నతాతా, నీ సంతానము శ్రద్ధారహితముగా చేసిన శ్రాద్ధకర్మల వలనను బాపనార్యుల వంటి మహాపురుషులను అకారణముగా నిందించుట వలనను నీకిట్టి నీచమైన జన్మ కలిగినది. ఈ గురుచరణుడనెడివాడు నీకు పూర్వజన్మమున పుత్రుడు. వీనిచేత నీకు శ్రాద్ధకర్మను ఆచరింపజేసెదను. నీకు సమ్మతమేనా అని అడిగెను. మేము తెల్లబోయి చూచుచుంటిమి. ఆ ముండ్ల చెట్టును ఆచ్ఛాదించి యుండి వాయురూపమున ప్రేతాత్మగా నుండిన విస్సావధానులు అంతకంటెనూ మహాద్భాగ్యము కలదా అని స్పష్టముగా చెప్పెను. శ్రీపాదులవారు నా చేత ఆ ముండ్ల చెట్టును సమూలముగా పీకివేయించిరి. తన చేతిలోనికి రావిపుల్లను మేడిపుల్లను తీసుకొని అగ్నిని సృష్టించమనిరి. ఆ రెండింటి ఘర్షణ వలనను అగ్ని జనించినది. నేను ఆ ముండ్ల చెట్టును దగ్ధము చేసితిని. శ్రీపాదులవారు నన్ను స్నానము చేయమని ఆదేశించిరి. స్నానాంతరము శ్రీపాదులవారు నాకు విభూతినిచ్చి ధారణ కావించుమని చెప్పి శివుడు కాటిలోని బూదిని వంటికి అలుముకొనునని లోకులను కొందురు. మహాపురుషులు, సిద్ధపురుషులు, మహాయోగులు, మహాభక్తులు కాలధర్మమును చెందునప్పుడు వారిని దహనము చేసిన బూదిని శివుడు తన వంటిపై ధరించును. తన శరీరమునావరించియున్న తేజోవలయములో వారు ఐక్యస్థితిలో నుందురు. కోతి, పాము, ఆవు వంటి జంతువులు పొరబాటున మనచే హతమైనప్పుడు తప్పకుండా వాటికి ఉత్తర క్రియలు చేయవలెను. వాటికి శ్రద్ధాపూర్వకముగా దహనము చేసి అన్నార్తులకు భోజనము పెట్టిన చాలును. మంత్రపూర్వకముగా చేయ వలసిన విధి ఏదినిలేదు. ఏదో ఒక జన్మలో మనకు ఏ కొద్దిపాటి రుణానుబంధమో కలిగియున్న ఆ జీవులు ఏదో ఒక పొరబాటు వలన మనచే మరణించును. వాటిని శ్రద్ధాపూర్వకముగా దహనము చేయుట వలన మనకు కర్మశేషము నశించును. వాటికి సద్గతి కలుగును. పూర్వయుగమున ఒకసారి కరువు కాటకములతో లోకము తల్లడిల్లుచుండెను. గో గణాభివృద్ధియుండిననే గాని గోఘృతము వంటి పవిత్ర పదార్థములు ఉత్పత్తి కానేరవు. యజ్ఞయాగాదులు లేకపోయిన ఎడల
దేవతలకును మానవులకును విశ్వనియంతచేత ఏర్పరుపబడిన పరస్పర సహకారము అనునది నిరర్ధకమైపోయి ధర్మగ్లాని కలుగును మానవులకు ఆహార సమృద్ధి లేనిచో జీవింపజాలరు. అందువలన గౌతమ మహర్షి తన ఆశ్రమమునందు తన తపోబలముతో పంటలను పండించుచుండెను. గౌతమ మహర్షికి కారణాంతరమున సంప్రాప్తించిన మాయగో హత్యపాతక నివారణార్థము వారిచే గోదావరి అవతరణము గావింపబడినది. కావున గౌతమ మహర్షికి లోకమెంతయో రుణపడియున్నది. గౌతమ మహర్షి భార్య అయిన అహల్య మహాపతివ్రత. ఈ విస్సావధానులు గౌతమ గోత్రమున జన్మించినాడు. గౌతమ మహర్షికిని విస్సావధానులకును ఉన్న సంబంధము కేవలము ఆ గోత్రము నందు జన్మించుటయే. ఇది అత్యంత స్వల్పమైన రుణానుబంధమే అయినను త్రేతయుగములో ఇదే పీఠికాపురములో సవిత్రకాటక చయనములో గౌతమ మహర్షికూడా పాల్గొనియున్న కారణమునను విస్సావధాన్లు అదృష్టవశమున పీఠికాపురమున జన్మించుటేగాక అత్యంత దుర్లభమైన నా దర్శనమును కూడా పొందియున్న కారణము చేతను అయోగ్యునకు కూడా అవ్యాజ కరుణతో సద్గతిని ఈ దత్తుడు ప్రసాదించగలడనెడిది లోకమునకు వ్యక్తము కావలసిన తరుణము వచ్చుట చేతను ఈ సంఘటన జరిగినది. రుణానుబంధము లేనిదే సునకము కూడా నీ దగ్గరకు రాజాలదు. కావున ఎవరైనా నీ సహాయార్థమై వచ్చినచో వీలుకలిగిన సహాయము చేయుము. వీలులేకపోయిన శాంతవచనములతో నీ అసమర్థతను తెల్పుము, అంతేగాని నిర్దాక్షిణ్యమును చూపరాదు. ఆ విధముగా నిర్దాక్షిణ్యమును చూపుదవేని సర్వభూతాంతర్వర్తినైన నేనుకూడా నీ ఎడల నిర్దాక్షిణ్యముగా నుందును. నీవెంత సత్యమో ఈ లోకమెంత సత్యమో ఈ సర్వసృష్టియును ఎంతటి సత్యమో ఈ సమస్తమునకును నేనే మూలకారణమనెడిది కూడా అంతే సత్యము. నేను అన్ని సత్యములకును సత్యమైన పరమ సత్యమును. వేదము నందుకూడా సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని చెప్పబడినది అను విషయములను సవివరముగా తెలిపిరి. నేను నిశ్చేష్టితుడనే చూచుచుంటిని. బాపనార్యులు చెక్కిళ్లపై ఆనందాశ్రువులు రాలుచుండెను. శ్రీపాదులవారు తాతగారి చెక్కిళ్లపై జాలువారు ఆశ్రువులను తమ చిట్టి చేతులతో తుడుచుచు, తాత, ఈ మధ్య నీవు సదా నా ధ్యానములోనే యుంటున్నావు. నీ జన్మ ధన్యము. అచ్చముగా నీ రూపములోనే నృసింహ సరస్వతి అవతారము ధరించెదను. ఇది సత్యము అని చెప్పి బాపనార్యుల వారి చేతిలో చేయివైచిరి. అంతట బాపనార్యులు, శ్రీపాదా, ఎన్నియో రోజుల నుండి ఒక సందేహము నా మనస్సుననున్నది, అడుగమందువా అని సందేహమును వెలబుచ్చిరి. తక్షణమే శ్రీపాదులు చిరునవ్వు నవ్వుతూ, తాతా, నీయంతటి వాడికి సందేహమా? 10 సంవత్సరముల బుడతడినైన నేను తీర్చుటయా? అయినను ప్రయత్నించెదను, అడుగుము అనెను. సృష్టి, స్థితి, లయములను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే కదా చేయునది? శ్రీపాదుడు అవును అనెను. వారి యొక్క శక్తి స్వరూపములే కదా సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. శ్రీపాదుడు అవును అనెను. ఈ త్రిమూర్తులను, వారి యొక్క ఈ త్రిశక్తులను ఆదిపరాశక్తి ఏగదా సృష్టించినది. మరల శ్రీపాదుడు అవును అనెను. అయిన ఎడల నీవు ఎవరు? అని బాపనార్యులు శ్రీపాదుల వారిని ప్రశ్నించిరి. శ్రీపాదుడు సర్వదేవతా స్వరూపడు. అన్నింటికీ మూలము శ్రీపాదుడు. తాతగారి నోటివెంట ఈ ప్రశ్నల పరంపర రాగానే శ్రీపాదులవారు ముగ్ధ మనోహరముగా నవ్వి, తాతా, ఇప్పుడే మీ కండ్ల ఎదురగనే ముండ్ల చెట్టునకు సద్గతిని కలిగించితిని. నేను చేయు పనులకు శాస్త్ర ప్రమాణము ఉన్నదా? అనెడి విచికిత్స అనవసరము. నేను అన్ని యోగ భూమికలందునను ఉన్నాను. నన్ను ఆయా భూమికలలో యోగి అయినవాడు తప్పక కలుసుకోగలడు. సృష్టి అనునది మాయ కాదు. దీనిని సృష్టి అని భావించుట మాయ. సృష్టి యందంతటను ఒకే భగవచ్చైతన్యమున్నది. అయితే అది వివిధ రకాల స్థితులలో అవస్థలలో పరిణామమునకు వశీభూతమైయున్నది.
ఈ పరిణామ క్రమమునకు కాలము ఆధారమై ఉన్నది. కాలము గురించిన జ్ఞానము కలుగుచున్నది కనుక పరిణామ క్రమమనునది అనుభవమున ఉన్నది. ఈ కాలమనునది సూర్యచంద్రాది ఖగోళముల వలన మనకు కలుగుచున్నది. త్రికాల జ్ఞానము అవస్థాత్రయజ్ఞానము ఏకకాలముననే అనుభవములో గలవారు అత్రి మహర్షి ఈ సృష్టియందు అనసూయాతత్వమును అనుభవములో కలిగిన మహా ఇల్లాలు అనసూయామాత. నాకు సృష్టి స్థితి లయములు స్థూల సూక్ష్మకారణ శరీరములు భూత భవిష్యద్వర్తమానములు మొదలైన సమస్తమును ఏకకాలములోనే అనుభవమున కలవు. కావున నాది నిత్యవర్తమానము. జరిగినది జరుగుచున్నది జరుగబోవునది అంతయును ఏకకాలముననే అనుభవము. అట్టి స్థితి యందు త్రిమూర్తులును త్రిశక్తులును నా యందే యుండుటలో ఆశ్చర్యపడవలసినది లేదు. త్రిమూర్తులును త్రిశక్తులును సృష్టికి పూర్వము ఆదిపరాశక్తి యందే యున్నారనడి మాట యథార్థమే. నేనును ఆదిపరాశక్తియును అభిన్న స్వరూపములు. అయితే ఇచ్చట సూక్ష్మాంశమొకటి కలదు. సమస్త సృష్టియును మాతృగర్భమునుండే వెలువడవలెననడి మహాసంకల్పమొకటి యుండియుండుటచే ఆద్యపరాశక్తి రూపము వెలువరింపబడినది. అది బ్రహ్మయోని స్వరూపము. దాని నుండియే త్రిమూర్తులును త్రిశక్తులును ఆవిర్భవించినవి. అయితే ఆద్య పరాశక్తికి సృష్టింపవలెనను సంకల్పముగాని సృష్టిరచన ఈ విధముగా ఉండవలెననడి సంకల్పముగాని ఏ విధముగా కలుగవలెను? దాని ప్రబోధన శక్తియే నేను అనగా మహాసంకల్పస్వరూపము. ఆ మహాసంకల్పముననుసరించియే ఆద్య పరాశక్తి ఆవిర్భావము త్రిమూర్తులు మరియు త్రిశక్తుల ఆవిర్భావము. ఆ మహాసంకల్పస్వరూపమే పరమగురు స్వరూపము. ఇది అత్యంత రహస్యమైన విషయము. ఆ మహాసంకల్పస్వరూపమునకు సంకల్పము కలిగిన వెంటనే సిద్ధించును. సంకల్పము కలుగుట అది సిద్ధించుట ఏకకాలములోనే జరుగును. అన్ని శక్తులను అరికట్టగలిగడి మూలశక్తిని నేనే. సృష్టియందు మాతా శిశు సంబంధము పితాపుత్ర సంబంధము భార్య-భర్త సంబంధము అన్న చెల్లెల సంబంధము అనివార్యమైనవి. ఈ పవిత్ర సంబంధములను ఆదర్శముగా నిరూపించుటకే దేవీ దేవతా స్వరూపములు ఆవిర్భవించినవి. జీవుడు మాయలో నుండెడి శక్తి. నేను మాయకు అతీతమైన మహాశక్తిని. మాయాశక్తియును మహాశక్తియును యోగశక్తి వలన మాత్రమే కలుసుకొనుట జరుగగలదు. ఆద్యపరాశక్తిగాగాని మూలదత్తునిగాగాని ఆరాధించున్నప్పుడు త్రిమూర్తులును త్రిశక్తులును అంతర్లీన స్థితిలో నుండును. ఈ దైవ సంబంధములును వాటి తత్వములును ఆయా స్థితుల అనుభవములును కేవలము సాధనాసంపత్తి కలిగిన వారికే అవగతమగును. శ్రీపాదులను ఆరాధించువారి యొక్క సమస్త పాపములు హరింపబడును. మృగము వద్దకు పోయి సంస్కృత వ్యాకరణము బోధించుట నిష్ప్రయోజనము. మృగము సంస్కృత వ్యాకరణము నేర్చుకొనవలెనన్న ఆ నీచ జన్మ నుండి విముక్తమై మానవ జన్మనొంది తగిన సమర్థత కలిగిన వ్యక్తి నుండి అది నేర్వవలెను. నేను ప్రతి జీవితోడను అంతర్గతముగా సంబంధమును కలిగియుండుటచే జీవుల సంస్కారములను మలినములను వారి నుండి స్వీకరించి ప్రతినిత్యము స్నాన జపాదుల వలన వాటిని దగ్ధము చేసి జీవుల పరిణామమునకు తోడ్పడుచుందును. వాస్తవమునకు నేను పూజ సలుపనవసరము లేదు. నన్నారాధించువారి అనేక పాప సంస్కారములను నా యందు ఆకర్షించుకొని మనింటకుల దైవముగనున్న కాలగ్నిసమన దత్తుని స్థూల పూజ చేసెదను. ఆ పూజ చేయుట వలన కలిగడి మహాఫలమును నన్ను ఆరాధించువారికి ధారపోసెదను. కర్మ చేయనిదే ఫలితమిచ్చుటకు వీలులేదు. కనుక తపశ్చర్యాది మహాపుణ్యకర్మలను నేను ఈ శరీరముతో ఆచరించెదను. నేను అనంత చైతన్యంబును గనుక నేనే చేసెడి కర్మలకు సద్యః ఫలితములు కలుగును గనుక ఆ ఫలితములను వెంటనే వారి యోగ్యతానుసారము కలుగజేతును. అందువలననే నాది ఆది గురుస్వరూపము. తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు బిడ్డ ఏ విధముగా హక్కుదారుడయ్యున్నాడో గురువు యొక్క తపఃశక్తికి ఆ గురువు యొక్క శిష్యులు కూడా వారసులయ్యున్నారు. భగవద్గీతలో కూడా కర్మ చేయుట అనివార్యమను విషయము తెలియజేయబడినది.
నా అవతారమునకు సమాప్తి లేదు, దత్తుడనైన నేను సులభ సాధ్యుడను. తక్కిన దేవతలు భక్తులు చేసిన తపస్సుతో సంతుష్టులై వరముల నిచ్చెదరు. అయితే గురుస్వరూపమైన దత్తుడు తన శిష్యులు వరమును పొందుటకు అడ్డుగా ఉండెడి దుష్టశక్తులను, దురదృష్టశక్తులను తన తపోశక్తితో పరిహరించి వారిని అనుగ్రహించు పరమకారుణ్య స్వరూపము. తాత అందువలనే నన్ను స్మృతిమాత్ర ప్రసన్నుడని అందురు. సమస్తములైన గురువుల రూపమున నున్నది నేనే. ఇది మహాకరుణతో అవతరించిన పరమ గురుస్వరూపము కనుక అవతార పరిసమాప్తి లేదు. నా భక్తుని పిలుపు నాకు చేరిన తక్షణమే నేను జవాబిచ్చెదను. నా భక్తుని నుండి పిలుపు ఎప్పుడు వచ్చునాయని నేను నిరీక్షించుచుందును. నా భక్తుడు నావైపు ఒక అడుగు వేసిన నేను నా భక్తుని వైపు 100 అడుగులు వైచెదను. నా భక్తులను కంటికి రెప్పవలె కాపాడి అన్ని విపత్తుల నుండి, బాధల నుండి కాపాడుట నా సహజ నైజము అని బాపనార్యుల వారికి శ్రీపాదులవారు దివ్యోపదేశములు చేసితిరి. అంతట నేను ఆ మహాగురువులను, మహాప్రభూ సోమలత గురించియు సోమయాగము గురించియు నేను కర్ణాకర్ణిగా వింటిని. దయచేసి దాని వివరములను తెలుపవలసినదని అడిగితిని. అంతట శ్రీపాదులవారు సోమలతనే సంజీవిని మూలిక అని అందురని చెప్పి నీకు దానిని చూడవలెనని ఉన్నదా అని అడిగిరి. నేను అవును అంటిని. వెంటనే వారిచేతి యందు సంజీవిని మూలిక ప్రత్యక్షమైనది. దానిని నాకు బహుమానముగా నిచ్చిరి. అది వారి దివ్యప్రసాదముగా ఈనాటికిని నా వద్ద పూజా మందిరములో భద్రముగా ఉన్నది. శ్రీపాదులవారు ఈ సంజీవిని వనమూలికలు హిమాలయ పర్వత శ్రేణులలోనూ, కాశ్మీరులోని మానస సరోవరంలోనూ, సింధునది ఉద్గమస్థానం దగ్గర మల్లికార్జున ప్రభువు నిత్యనివాసమైన శ్రీశైల పర్వతము వద్దను, సహ్యాద్రి, మహేంద్రదేవగిరి, వింధ్యపర్వత శ్రేణి, బదరీ అరణ్య ప్రాంతములందును లభ్యమగుచున్నవి. దీని ప్రభావము వలననే లక్ష్మణుడు మూర్ఛ నుండి కోలుకొనినాడు. దీనిని సేవించుట వలన ఎన్నియో రోగముల నుండి విముక్తి లభిస్తుంది. దీని లేపనము వలన ఆకాశగమనము అనెడి సిద్ధి కలుగును. కండరములు బలపడుటకును, నేత్రకాంతి పెరుగుటకు, శ్రవణశక్తి పెరుగుటకు ఇది ఎంతో దోహదకారి. దీని ప్రభావము వలన అగ్ని వలనగాని, జలము వలనగాని, విషము వలనగాని ఏ రకమైన భయమును, దుఃఖమును కలుగజాలవు. దీని వలన అనమాద్యష్ట సిద్ధులు కలుగును. ఈ సంజీవిని మొక్కకు శుక్లపక్షము మొదలు పెట్టినప్పటి నుండి ఒక్కొక్కరోజు ఒక ఆకు చొప్పున జనించుచు పౌర్ణమి కాగానే ఆ కొమ్మకు 15 ఆకులు వచ్చును. కృష్ణపక్షము మొదలు కాగానే ప్రతిరోజు ఒక్కొక్క ఆకు రాలిపోయి అమావాస్య నాటికి అన్ని ఆకులు రాలిపోయి ఎండిపోవును. ఎండిపోయిన ఈ చిన్నకర్రను నీళ్లలో తడిపి రాత్రిగది యందుంచితే దానినుండి వెలుగు కనిపిస్తూ ఉండును. సహ్యాద్రి పర్వత శ్రేణి, భీమశంకర పర్వతముల దగ్గర క్రూర మృగాలు ఈ సంజీవిని మూలికను కాపలాకాయుచుండును. అర్ధరాత్రి అమావాస్య రోజున దివ్యకాంతితో వెలుగొందే ఈ మూలికను గుర్తుపట్టగలిగే వీలుండును. నాయనా, గురుచరణా, ఈ విధముగా 24 రకాలైన దివ్య ఔషధ మొక్కలు ఉన్నవి. ఇవి అన్నియూ చాలా పవిత్రమైనవి. వీటిని ఆశ్రయించుకొని దేవతా శక్తులు ఉండును. అందుచేత పవిత్రములైన వేద మంత్రములను ఉచ్చరించుచు అత్యంత వినమ్ర భావమున వీటిని త్రవ్వి తీసుకొనవలసినది. ఆ 24 దివ్య ఔషధ మొక్కలు సోమ, మహాసోమ, చంద్రమ, అంశుమాన్, మంజువాన్, రజితప్రభు, దూర్వా, కనియాన్, శ్వేతాన్, కనకప్రభ, ప్రతానవాన్, లాల్వృత్త, కరదీర, అంశవాన్, స్వయంప్రభ, రుద్రాక్ష, గాయత్రి, ఏష్టం, పావత, జగత్, సాకర్, అనిష్టం, రైక్త, త్రిపదగాయత్రి అని తెలిపెరి. నేను శ్రీపాదుల వారి నుండి సెలవు గైకొని పీఠికాపురము నుండి బయలుదేరితిని. నేను శంకరభట్టునకు ఈ వృత్తాంతమును వివరించుట పూర్తికాగానే మహాగురువుల మానస సంచారము పూర్తి అయినట్లుగా వారి దర్శనమునకు రమ్మనమని ఆజ్ఞ అయినది. మేము వారి దర్శనము చేసుకొంటిమి. శ్రీవారి దివ్యహస్తముల నుండి ఫలములను, ప్రసాదమును గైకొంటిమి.
తదుపరి శ్రీపాదులిట్లనెరే. మీరు ఎరువురును కృష్ణదాటి ఆవలి వడ్డునకు పొండు. మీరు మాంచాల గ్రామమునకు పొండు. మాంచాల గ్రామ దేవత మిమ్ములను ఆశీర్వదించును. ఆ యమ్మ ఆశీర్వాదము పొందిన తదుపరి తిరిగి కురుంగడ్డకు రండు. మీరు ఎచ్చటనున్నను ఎంత దూరములోనున్నను నేను మిమ్ములను ఎల్లప్పుడును గమనించుచునే యుందునని గ్రహింపుడు. భవిష్యత్తులో మాంచాల గ్రామము విశ్వవిఖ్యాతమగును. ఒకానొక మహాపురుషుని జీవ సమాధి వలన అది ప్రఖ్యాతమగును. ఆ మహాపురుషుని లీలలు చిత్ర విచిత్రములుగా నుండును. పీఠికాపురము స్థూల దృష్టిలో ఒకటి ఉన్నట్లు సూక్ష్మ దృష్టిలో కూడా పీఠికాపురమున్నది. అదియే స్వర్ణ పీఠికాపురము. అది నా స్థూల శరీరము నావరించియుండు తేజోవలయమున సుప్రతిష్టమాయున్నది. ఏ యుగములోని వారైనను ఏ దేశములోని వారైనను ఏ కాలములోని వారైనను నా కటాక్షమును పొందిన ఎడల వారి చైతన్యము స్వర్ణపీఠికాపురము నందు సుప్రతిష్ఠితమగును. ఇది యోగ దృష్టి కలవారికెల్లరకు అవగతము కాగలిగిన విషయము. స్వర్ణపీఠికాపురము నందు తమ జీవ చైతన్యమునకు స్థానమును సంపాదించుకోగలిగిన వారందరూ ధన్యులు. వారిని జన్మజన్మలోనూ నేను వెన్నంటి కాపాడెదను. నాయానా శంకరభట్టు అనేక వందల సంవత్సరముల తరువాత నా పేరిట మహాసంస్థానమేర్పడగలదు. నా మాతామహగృహమున నా జన్మస్థలమున ఓదుంబర వృక్షఛాయి క్రింద నా పాదుకలు ప్రతిష్ఠింపబడును. నా ముందు అవతారము యొక్క నా తరువాత అవతారము యొక్క విగ్రహమూర్తులు కూడా ప్రతిష్టము కాగలవు. ఇదిగో దివ్య దృష్టిని నిచ్చిచున్నాను. చూడుడు అని గురుచరణుని నన్ను భ్రూమధ్యమమున తాకిరి. మేము ఆ సుందర దృశ్యమును చూచి ధన్యులమైతిమి. వారి సంకల్పము అమోఘము. లీలలు విచిత్రములు. మేము బయలుదేరునప్పుడు వారిట్లనిరి. వశిష్ఠుని అంశ కలిగినవాడు నా సంస్థానమున పూజారిగా వచ్చును. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. Please like, share and subscribe, also comment.